నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే జనవరి 1న కొత్త సంవత్సరమే కాదు, కొత్త చరిత్రకు నాంది పడుతుంది. 60 ఏళ్ల విప్లవోద్యమం ఆ రోజుతో పరిసమాప్తం కానుంది. కొత్త ఏడాది తొలి రోజున తామంతా బేషరతుగా లొంగిపోతామని, అంతవరకు తమ పైన అణచివేత ఆపాలని కోరుతూ మావోయిస్ట్ పార్టీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఎంఎంసీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సంయుక్త కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో శుక్రవారం సంచలన లేఖ విడుదలైంది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కకావికలమైంది. కొన్ని రోజులుగా ఈ విషయం అంతర్మథనం సాగుతుండగా మావోయిస్టులు 2 వర్గాలుగా విడిపోయారన్న చర్చ కూడా సాగింది. లొంగిపోదామని కొందరు, సాయుధ పోరాటం కొనసాగిద్దామని మరికొందరు పట్టుబట్టం. అదే సమయంలో కేంద్ర బలగాలు విరుచుకుపట్టడంతో మావోయిస్ట్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో లొంగిపోయి ప్రాణాలైనా దక్కించుకోవాలన్న ఆలోచనతో మావోయిస్టుల నుంచి సామూహిక లొంగుబాటు ప్రతిపాదన వచ్చింది అంటున్నారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. 60 ఏళ్ల ఉద్యమం పైన కేంద్రం తీవ్ర అణచివేతను కొనసాగించడంతో మావోయిస్టులకు అసలు ఊపిరి సలపటం లేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దీంతో తమకు ఫిబ్రవరి వరకు సమయం ఇస్తే పార్టీలో చర్చించి సాయుధ పోరాటం విరమిస్తామని కొద్ది రోజుల క్రితం ప్రతిపాదించారు. అయితే కేంద్రం మాత్రం షరతులు, సమయాలు వంటివి ఏవి కుదరవు, లొంగిపోవటం తప్ప మరో గత్యంతరం లేదని తేల్చెప్పింది. దీంతో మావోయిస్టులు మరో మెట్టు దిగి వచ్చారు. జనవరి 1నే సామూహిక లొంగుబాటుకు సిద్ధమని తెలియజేస్తూ తాజాగా లేఖ విడుదల చేశారు. ఒక్కొక్కరు కాదు, అందరూ ఒకేసారి లొంగిపోతామని ఎంఎంసీ కమిటీ ప్రతినిధి అనంత్ బహిరంగంగా ప్రతిపాదించారు. ఎక్కడెక్కడో ఉన్న మావోయిస్టులు అంతా కలిసి లొంగిపోయేందుకు ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా విడుదల చేశారు అనంత్. దీంతో ఆపరేషన్ కగార్ విజయవంతమైనట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతం చేస్తామని, నక్సల్స్ విముక్త భారత్ ఆవిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భద్రతా బలగాలకు పూర్తిగా సహకారం అందిస్తూ ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చడంతో మావోయిస్టులు కోటలు చీలిపోయాయి. గత ఏడాదిన్నరగా సాగుతున్న సుదీర్ఘ ఆపరేషన్తో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. అంతే సంఖ్యలో లొంగుబాట్లు కూడా జరిగాయి. ఈ పరిస్థితుల్లో అడుగు వేయలేని దుస్థితికి చేరుకున్న మావోయిస్టులు సామూహిక లొంగుబాటు ప్రకటించారని అంటున్నారు. దేశం అభివృద్ధికి అంతర్గత తీవ్రవాదం ప్రధాన సమస్యగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. 2009లోనే దేశం నుంచి తీవ్రవాదాన్ని తెరమేయాలని నిర్ణయించాయి. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది. ఆ 5 ఏళ్లు మావోయిస్టులపైన తీవ్ర అణచివేతను కొనసాగించింది. దీంతో అప్పటి వరకు దండకారణ్యంతో పాటు ఏఓబి అటవీ ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి పశ్చిమ రాష్ట్రాల్లో ప్రభావం చూపిన మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తిన్నారని గుర్తు చేస్తున్నారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ 2.0 చేపట్టింది. మావోయిస్టులపైన తీవ్ర నిర్బంధం అమలు చేయడంతో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొన్నిసార్లు పోలీసులపైన ఎదురుదాడికి ప్రయత్నించి ప్రభుత్వానికి సవాల్ విసిరేవారు. ఈ నేపథ్యంలో 2024లో మరోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ను ప్రత్యేకంగా పర్యవేక్షించడం మొదలుపెట్టడంతో మావోయిస్టు పార్టీలు పెను సవాల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. 2026 మార్చి 31 నాటికల్లా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదని హోంమంత్రి అమిత్ షా బలగాలకు లక్ష్యం నిర్దేశించారు. అదే సమయంలో మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్లు జరగకుండా పగడ్బందీగా అడ్డుకున్నారు. మరోవైపు భద్రతా బలగాలకు ఆధునిక ఆయుధాలను సమకూర్చారు. అత్యాధునిక డ్రోన్లతో మావోయిస్టుల వేట ముమ్మరం కావడంతో ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు జరిగాయి. దీంతో గత ఏడాదిన్నర కాలంలో సుమారుగా 1000 మందికి మించి మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగుబాటును ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రభుత్వం, భద్రతా బలగాల పట్టుతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరైంది. మావోయిస్టులో అత్యున్నత కమిటీలుగా చెప్పే కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో దాదాపు ఖాళీ అయింది. మావోయిస్టులో అత్యున్నత కమిటీలుగా చెప్పే కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో దాదాపు ఖాళీ అయ్యాయి. మావోయిస్ట్ అగ్రనేతలు మలోజుల వేణుగోపాల్, ఆసన్న, చంద్రన్న వంటి వారు లొంగుబాటు మావోయిస్ట్ పార్టీని ఆలోచనలో పడేసింది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, పిఎల్జిఏ కమాండర్ హిడ్మా, ఒకప్పుడు ఏఓబిలో గడగడలాడించిన సుధాకర్ వంటి వారు ఎన్కౌంటర్లో హతమయ్యారు. దీంతో మావోయిస్టు దళాలను ముందుకు నడిపించే నాయకులు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని కొనసాగించలేమని నిర్ణయానికి వచ్చిన మావోయిస్టులు జనవరి 1 వరకు గడువు కోరుతూ తాజాగా లేఖ రాశారు. ఈ లేఖపైన కేంద్రం ఎలా స్పందిస్తుందో కానీ మరో 30 రోజుల్లో 60 ఏళ్ల ఉద్యమానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.